కృష్ణమ్మ పారవాళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో 65 గేట్లను ఎత్తి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 12 అడుగులుగా ఉంది. 2,59,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీ వద్ద 65 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వరద నీరు తగ్గుముఖం పడుతోంది. రాను రాను కూడా అంటే వర్షాలు పెరుగుతాయని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని చోట భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న సూచనలు ఉన్నప్పటికీ కూడా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎగువన వర్షాలు కూడా అంతగా లేకపోవడంతో అయితే కనుక ప్రకాశం బ్యారేజీ వద్ద అయితే నీటి మట్టం కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా అంటే మొన్న 45 గేట్లను ఎత్తిన నేపథ్యంలో అయితే కనుక ఇప్పుడు కొంతమేర నిన్న రాత్రి మొన్న కూడా చెదురుమదురు వర్షాలు కురిసిన నేపథ్యంలో అయితే కనుక ఇవాళ 65 గేట్లను అయితే కనుక అధికారులు లిఫ్ట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. 6 ఫీట్ మేర అయితే వాటిని విడుదల చేసినట్టుగా కూడా మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే క్రమంగా ఈ వరద నీటి ప్రవాహం కూడా తగ్గుతూ ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షాలు తగ్గడంతో కూడా కృష్ణమ్మ ఉధృతి నెమ్మదిగా కొంచెం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అయితే కనుక గతంతో అంటే 2 రోజుల క్రితం ఏదైతే గురువారంతో పోలిస్తే కనుక నిన్న ఏదైతే ఆ క్యూసెక్కుల మేర కూడా కొంచెం నీటి మట్టం కూడా జలవనరుల శాఖ తగ్గినట్టుగా కూడా అధికారులు ఇప్పటికే తెలుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇదే నేపథ్యంలో బ్యారేజీలకు కూడా సుమారు ఇప్పటికే 65 గేట్లను అయితే కనుక ఎత్తిన పరిస్థితి కనపడతా ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ కూడా అప్డేట్ మినిట్ టు మినిట్ అప్డేట్ని కూడా ఇస్తూ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2,59,147 క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే బ్యారేజీ నీటి మట్టం కూడా దాదాపుగా కూడా 12 ఉన్నట్టుగా కూడా కనబడుతూ ఉంది. కాబట్టి అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే కనుక ఇటు కృష్ణా నది దగ్గర కూడా వరద ప్రవాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ ఏదైతే నదీ ప్రవాహక ప్రాంతంలో ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తూ ఎవరైతే మత్స్యకారులు చేపలు పట్టడానికి కూడా వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఇప్పటికే సూచనలు అందిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉందని చెప్పొచ్చు. అయితే బ్యారేజీ దగ్గర మొత్తం నీటి మట్టం అయితే కొంతమేర తగ్గిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా వర్షాలు కురిసినప్పటికీ కూడా ఈ వాటర్ కిందకి విడుదల చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు.